శంకుస్థాపన రైతులంతా వేలాది మంది వచ్చి 9 సంవత్సరాల క్రితం ఇక్కడ శంకుస్థాపన చేయడం అనేటువంటి జరిగింది. రైతులు స్వచ్ఛందంగా వచ్చి మాకు సిద్ధేశ్వరం వరకు నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి 9 సంవత్సరాలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన చాలా న్యాయమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క రైతు ఉద్యమానికి నదీ జలాల మళ్లింపు కోసం రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగం అంతా చేస్తున్నటువంటి ఆందోళనకి మా రైతు కూలీ సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. మేము కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నాము. కాబట్టి ఒక సిద్ధేశ్వరం అలుగు ఒకటే కాదు, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవటం లేదు. ప్రభుత్వాలు ఏవైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమైనా రాయలసీమ ప్రాజెక్టులని పూర్తి చేసేటువంటి సదుద్దేశం వీళ్ళకి లేదనేటువంటిది ఆచరణలో అర్థమవుతున్నది. అందుకనే మనము పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాలు నిలవేసే విధంగా ఉద్యమాలు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు 30 సంవత్సరాలుగా రాయలసీమ రైతాంగం నదీ జలాల కోసం రాయలసీమలో ఆందోళన చేస్తూ ఉన్నాయి. అంద్రినీవా ప్రాజెక్టు, అదేవిధంగా మరి ఆలూరు తాలూకాలో అసలు నీళ్లు తాగడానికి కూడా లేవు. వేదావతి రిజర్వాయర్ అక్కడ నిర్మించాలి. అదేవిధంగా మరి అలగనూరు రిజర్వాయర్ విధంగా జిల్లాలో ఉన్నట్టు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నింటినీ కూడా నిర్మాణం చేయాలి. అదేవిధంగా అనంతపురం జిల్లాకి మరి ప్రధానంగా అంద్రినీవా ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అంద్రినీవా ప్రాజెక్ట్ని 10,000 క్యూసెక్కుల స్థాయిలో కాలువను వెడల్పు చేయాలని చెప్పేసి మరి రైతులంతా కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా దాన్ని ప్రకటించింది. గతంలో చంద్రబాబు ప్రకటించాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటించారు. 10,000 క్యూసెక్కుల స్థాయిలో కాలువని వెడల్పు చేస్తాము, మరి 100 టీఎంసీల నీళ్లు అంద్రినీవా ద్వారా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వాలని చెప్పి మరి రాయలసీమలో అనేక జిల్లాల్లో హామీలు ఇచ్చారు. అదేవిధంగా మరి వాళ్ళ ఆచరణ, 2 ప్రభుత్వాల ఆచరణ చూస్తే అంద్రినీవా ప్రాజెక్టుని ఇప్పుడు దాకా పూర్తి చేసేటువంటి పరిస్థితులు వీళ్ళు లేరు. ఇవాళ చంద్రబాబు ఏం చేస్తున్నారంటే దానికంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాలువకే కాంక్రీట్ వేసి సిమెంట్ వేసి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్తాననే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీని అనంతపురం రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మరి మీరు లైనింగ్ వేయడం కాదు, లైనింగ్ ఆపాలి, కాలువను వెడల్పు చేయాలి, 100 టీఎంసీలు అంద్రినీవా నుంచి నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నది. కానీ చంద్రబాబు మరొకసారి రాయలసీమ రైతుల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీకు గోదావరి నీళ్లు జలాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి పోలవరం నుంచి బనకచెర్ల దాకా ఒక పెద్ద ప్రాజెక్టుని ప్రణాళికని రూపొందించాం. ఆ రకంగా మీకు నీళ్లు తీసుకొచ్చి ఇస్తాము అని చెప్పి రాయలసీమ సస్యామలు చేస్తామని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడున్నటువంటి నీళ్ళని అంద్రినీవా ద్వారా నీళ్లు తీసుకోవడానికి కాలువ తవ్వలేనటువంటి పెద్ద మనిషి మరి గోదావరి నీళ్ళు ఇక్కడ తెచ్చి ఇస్తామంటే ఎలా నమ్మాలి? 30 ఏళ్ళుగా అంద్రినీవా కాలువను పూర్తి చేయలే, గాలేరు నగర్ పూర్తి చేయలే, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మరి 10,000 కోట్లు అయితే పూర్తి అవుతాయి. కానీ ఆ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించడం సిద్ధంగా లేదు. అదేవిధంగా మన రాష్ట్రం విభజన సందర్భంలో విభజన హామీలో రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చట్టంలో రూపొందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా నరేంద్ర మోడీని డిమాండ్ చేయటం లేదు. అక్కడ చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 25,000 కోట్లకు ప్రత్యేక ప్యాకేజీ వస్తే మన రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోతాయి. కానీ వాటి గురించి ఎవరు ఏ ప్రభుత్వాలు డిమాండ్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. కేవలం పోలవరం ప్రాజెక్టు ప్లస్ లేదా ఇవాళ చంద్రబాబు వచ్చి అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతాను అంటున్నాడు. మరి నువ్వు అమరావతిని అభివృద్ధి చేస్తావో పోలవరం చేస్తావు అన్నది కాదు, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మీకుంది. దాన్ని విస్మరిస్తున్నారు. మీరు పునరాలోచించుకోండి. రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి మీరు ముందుకు రాకపోతే రేపు రాయలసీమ రైతాంగం తిరుగుబాటు చేస్తుంది. ఆ తిరుగుబాటుకి సమాధానం ఈ ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయి. నరేంద్ర మోడీ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరి యొక్క
నిజ స్వరూపాన్ని రాయలసీమ రైతులు ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఒక బలమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని రాయలసీమలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా సాగునీటి సాధన సమితి మరి 9 సంవత్సరాలుగా కృషి చేస్తూ మరి ఈ ప్రాంతంలో గ్రామాలన్నీ ఇట్లా కూడా రైతాంగాన్ని చైతన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నెల రోజులుగా కష్టపడి ఇల్లు తిరిగి మరి రైతాంగాన్ని అంతా ఈ సిద్ధేశ్వరం అదుపుకి తరలించేటువంటి తీవ్రమైనటువంటి కృషి చేశారు. కాబట్టి సాగునీటి సమితి నాయకత్వానికి మా రైతు కూలీ సంఘం వాళ్ళని అభినందిస్తుంది. వాళ్ళు చేసే పోరాటంలో ప్రతి అడుగులో మేమంతా పోరాటంలో ఉంటామని సత్యనారాయణ గారు RDS